రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు షర్మిల. రాష్ట్రాన్ని చీలుస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ సంకేతాలు పంపిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేశారని చెప్పారు. సమైక్య శంఖారావంలో భాగంగా కృష్ణా జిల్లా కైకలూరుకు వచ్చిన షర్మిల ప్రజాస్వామ్యం అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మర్చిపోయిందని మండిపడ్డారు. చంద్రబాబు కళ్లార్పకుండా ఎన్ని అబద్దాలైనా ఆడగలరని షర్మిల విమర్శించారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానంపై కైకలూరు సభలో ఆమె మండిపడ్డారు. అందరినీ పిలవండి, చర్చలు జరపండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్పిందని తెలిపారు. రాష్ట్రాన్ని యథాతథంగానే ఉంచాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు షర్మిల. హఠాత్తుగా ఏ పరిష్కారము చూపించకుండా కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని చీలుస్తున్నాము అన్న సంకేతాలు పంపించిన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అంతమంది నాయకులు రాజీనామాలు చేశారు. గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరూ రాజీనామాలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు. వారి వంతు పోరాటం చేసి ఈ రోజుటి వరకు ప్రధానమంత్రితో సహా అందరికీ మా రాష్ట్రాన్ని విభజించండి అని, ఇది అన్యాయమని లేఖలు రాస్తూనే ఉన్నారు, పోరాటం చేస్తూనే ఉన్నారు. కానీ ఎంతమంది సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ టీడీపీ నాయకులు తమ పదవులను త్యాగం చేసి ప్రజల తరపున నిలబడి ప్రజల తరపున గొంతెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో సహా ఈ కాంగ్రెస్ టీడీపీ నాయకులు కూడా రాజీనామాలు చేస్తుంటే మన రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని దేశమంతా తిరిగి చూసుండేది. కాంగ్రెస్ పార్టీ తమ నిర్ణయాన్ని మార్చుకునేలా ఒత్తిడి పెరుగుండేది. ఈ కాంగ్రెస్ పార్టీ ఈ విభజన ప్రక్రియ ఆపేసుండేది. కానీ పదవి మత్తులో మునిగి తేలుతున్న కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఓట్లేసి గెలిపించిన ప్రజల కంటే తమ పదవులే ముఖ్యమని మళ్లీ నిరూపించుకున్నారు. కోట్ల మంది ప్రజల తరపున జగనన్న నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు షర్మిల. విలువలతో కూడిన రాజకీయాలు చేసే దమ్ము, ధైర్యం కాంగ్రెస్ టీడీపీ నేతలకు లేదన్నారు. కుట్రలు పన్ని అబద్ధపు కేసులు పెట్టి సిబిఐను ఉసిగొల్పి జగనన్నను జైలు పాలు చేశారని తెలిపారు. కానీ జగనన్నను ఉదయించే సూర్యుడిని ఎవరూ ఆపలేరన్నారు షర్మిల. చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర మహా ఎడారి కదా అంటూ ప్రశ్నించారు షర్మిల. కర్ణాటక, మహారాష్ట్రాలతోనే నీటి వివాదాలు ఉన్నాయని, ఇప్పుడు మధ్యలో మరో రాష్ట్రం వస్తే శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వేలాది సమైక్యవాదులను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ఇప్పటికే మహారాష్ట్రలో అవసరాలు తీరిన తర్వాత కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాములు నిండితే తప్ప కిందున్న మన రాష్ట్రానికి నీళ్లు వదలని తీరును చూస్తున్నాం. అలాంటిది మధ్యలో ఇంకో రాష్ట్రం వచ్చి కృష్ణా నీళ్లను అడ్డుకుంటే శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు ఎక్కడి నుండి వస్తాయి? నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీళ్లు ఎక్కడి నుండి వస్తాయి? శ్రీశైలం ప్రాజెక్టుకు, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీళ్లు రాకపోతే దాని మీద ఆధారపడ్డ మిగతా ప్రాంతాలు, మిగతా ప్రాజెక్టులకు నీళ్లు ఎక్కడి నుండి వస్తాయి? నీళ్లు రాకపోతే అవన్నీ చారిత్రాత్మక కట్టడాలుగా మిగిలిపోతాయి. మన రైతులంతా నీళ్లు లేక, సాగునీరు లేక, తాగునీరు లేక అల్లాడిపోతారు. సీమాంధ్ర అంతా ఒక మహా ఎడారైపోతుంది. మన రైతులు గడప గడపలో ఆత్మహత్యలు జరగవా? గ్రామాలన్నీ శ్మశానాలుగా మారిపోవా? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తామంటోంది. కానీ మధ్యలో ఇంకో రాష్ట్రం వచ్చి గోదావరి నీళ్లను అడ్డుకుంటే అసలు పోలవరం ప్రాజెక్టుని ఏ నీళ్లతో నింపుతారు? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా సముద్రపు నీరు తప్ప మంచినీరు ఎక్కడుంది? మధ్యలో ఇంకో రాష్ట్రం వచ్చి కృష్ణా, గోదావరి నీళ్లను అడ్డుకుంటే ఈ ప్రాంతమంతా, సీమాంధ్రంతా ఒక మహా ఎడారి అయిపోవడము ఖాయం. కాంగ్రెస్ పార్టీ ముందు సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో చదువుకున్న ప్రతి విద్యార్థి చూసేది హైదరాబాద్ వైపు కదా, మరి హైదరాబాద్ వదిలి వెళ్లమంటే ఎలా అని ప్రశ్నించారు షర్మిల. కేవలం 10 ఏళ్లలో హైదరాబాద్ లాంటి రాజధానిని నిర్మించుకోవడం ఎలా సాధ్యమన్నారు.
సమైక్య శంఖారావంలో భాగంగా ఏలూరులో ప్రసంగించిన షర్మిల కాంగ్రెస్ పార్టీ విభజన రాజకీయాలపై నిప్పులు చెరిగారు. మద్రాసును తీసేసుకున్నారు, ఇప్పుడు హైదరాబాద్ ను కూడా తీసేసుకుంటారట. హైదరాబాద్ ఇంతగా అభివృద్ధి చెందింది అంటే దాంట్లో సీమాంధ్రుల పాత్ర లేదా? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. చదువుకున్న ప్రతి విద్యార్థి మన రాష్ట్రంలో మొట్టమొదటిగా తన భవిష్యత్తు కోసం చూసేది హైదరాబాద్ వైపు కాదా? మరి ఇప్పుడు మన విద్యార్థులంతా తమ ఉద్యోగాల కోసము ఎక్కడికి వెళ్ళాలి? కష్టపడి వారిని చదివించి చెమటోర్చి వారిని చదివించి వారి మీదే ఆశలు పెట్టుకున్న వాళ్ళ తల్లిదండ్రులంతా ఏమైపోవాలి? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. కేవలము 10 ఏళ్లలో హైదరాబాద్ లాంటి రాజధాని కట్టుకొని వెళ్ళిపోండి అంటున్నారే. హైదరాబాద్ ని అభివృద్ధి చేయడానికి 60 ఏళ్లు పట్టింది. కేవలం 10 ఏళ్లలో హైదరాబాద్ లాంటి రాజధాని కట్టుకోవడము ఎలా సాధ్యమవుతుంది అనుకున్నారు? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. మన రాష్ట్ర బడ్జెట్ లో ఇప్పటికీ కేవలం ఒక్క హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయము 50% పైనే. అలాంటిది ఒక్కసారిగా హైదరాబాద్ మనది కాకుండా పోతే, ఒక్కసారిగా అంత ఆదాయం మనది కాకుండా పోతే మన వాళ్ళకి జీతాలు ఎలా ఇచ్చుకోవాలి? ఫీజు రియంబర్స్మెంట్ అయినా, ఆరోగ్యశ్రీ పథకమైనా, పక్కా ఇళ్ల పథకమైనా, బియ్యం పథకమైనా, ఆఖరికి పెన్షన్లైనా ఎట్లా ఇచ్చుకోవాలి? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఒకవైపేమో కృష్ణ గోదావరి నీళ్లను అడ్డుకుంటారట, ఇంకో వైపేమో రాజధాని కూడా ఇవ్వరట, ఇంకో వైపేమో సంక్షేమ పథకాలు నడిపే దారి కూడా చూపరట, ఏ పరిష్కారము చూపరట, కానీ విభజన మటుకు చేస్తారట. అంటే ఈ ప్రాంతం వారంతా, ఈ ప్రాంతమంతా మహా ఎడారైపోవాలనా? ఈ ప్రాంత ప్రజలంతా ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోవాలనా? ఏమిటి మీ ఉద్దేశం? కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. సమైక్యవాదులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని షర్మిల ప్రకటించారు. కోట్ల మందికి అన్యాయం జరుగుతుంటే జగనన్న చేతులు కట్టుకుని కూర్చోరన్నారు. ఇవి 10వ రోజు సమైక్య శంఖారావం విశేషాలు.